ఒకసారి ఆలోచించండి. యోసేపు తన అన్నలను వెతుక్కుంటూ పొలంలో వెళ్ళినప్పుడు అన్నలు దూరము నుండి యోసేపును గుర్తుపట్టేశారు. ఎలా గుర్తుపట్టారో చెప్పండి. అది యోసేపు అని చెప్పి అతడు ధరించిన వస్త్రమును బట్టి. ఏ వస్త్రం అది? నిలువుటంగి. ఏ వస్త్రము? నిలువుటంగి. పైనుంచి కింద దాకా పొడుగాటి చేతులు, నిలువుటంగి. అది యోసేపు యొక్క వస్త్రం. వస్త్రాన్ని బట్టి యోసేపు అని సహోదరులు గుర్తించారు. మా సహోదరిలో మీ వస్త్రధారణను బట్టి ఈమె యొక్క ఆత్మీయురాలో, ఈమె దేవుని బిడ్డ, క్రైస్తవరాలో అని గుర్తించే విధంగా నీ వస్త్రధారణ ఉండాలి. సోదరుడు వింటున్నావా? ఈ వస్త్రధారణ ఎంతో కొంత నీ ఆత్మీయతను తెలియచేస్తుంది. మందిరానికి వస్తున్నప్పుడు ఎంత చక్కగా, ఎంత నిండుగా వస్తున్నారు. ఉద్యోగానికి వెళ్ళినప్పుడు కూడా అలాగే ఉండాలి. వేషధారులుగా ఉండకండి. దేవుని సందుకు వస్తున్నప్పుడేమో చాలా భక్తులుగా, పరిశుద్ధులుగా, చక్కగా బట్టలు వేసుకొని, ఆ తర్వాత కాలేజీకి వెళ్తున్నప్పుడు, ఆ తర్వాత ఉద్యోగాలకు వెళ్తున్నప్పుడు ఇష్టం వచ్చినట్టుగా బట్టలు వేసుకోవడం, శరీరాన్ని ఎక్స్పోజ్ చేసే విధంగా బట్టలు వేసుకోవడం, ఎదుటివారిని శోధించే విధంగా బట్టలు వేసుకోవడం, ఇదేమాత్రం క్రైస్తవులుగా మనకు తగదు.